తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప నగర శివారులోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల రాకపోకలకు గాను ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ సత్వర చర్యలు చేపట్టాలని విజయవాడ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మైలా జనార్దన్ కోరారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన స్వగ్రామం కడప నగరం ప్రకాశ్ నగర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కనీసం 10 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సులు సరిపోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ సహచరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయము కడప పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసడానికి మన భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీ గారికి నా ఒక కృతజ్ఞతలు. అయితే ఏర్పాటు చేసిన యొక్క కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. టౌన్ నుంచి ప్రత్యేకమైన రూట్లో పాలకొండ కింద ఉంది ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం. ఈ యొక్క విద్యా సంస్థకు ప్రజలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ఆ రూట్ బస్సు ఏమీ లేదు. కేవలము కేంద్రీయ విద్యాలయకు విద్యార్థుల కోసము పోయేటటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మాత్రమే 6 ఆర్టీసీ బస్సులను మాత్రమే అరేంజ్ చేయడం చేసింది. 6 బస్సులు ఉదయము సాయంత్రము మన పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కేంద్రీయ విద్యాలయానికి తరలించి ఆ క్రమంలో విద్యార్థులను సౌకర్యార్థము ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది వేలాది మంది విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అధికార యంత్రాంగము స్థానికంగా ఉన్నటువంటి వారు కేంద్రీయ విద్యాలయంలోని స్థానికమైనటువంటి బోధన సిబ్బందికి స్థానికంగా మాత్రమే ఉన్న విద్యార్థుల సౌకర్యార్థము ఈ యొక్క అధికార యంత్రాంగము సహాయాలతో విద్యను అభ్యర్థించేందుకు ఏర్పాటు చేయవలసినటువంటి ఒక వ్యవస్థ. నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే 6 బస్సులు మాత్రమే వేలాది మంది ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడుతున్నారు. చిన్నారులు అభంశుభం తెలియని చిన్నారులు తమ యొక్క కష్టాన్ని తమ యొక్క అమానుషమైనటువంటి ఈ యొక్క యంత్రాంగం యొక్క నిర్లక్ష్య ధోరణికి గురవుతున్నామని చెప్పుకోలేనటువంటి అమాయకపు వయస్సు వారిది. సో ఈ యొక్క చిన్నారుల యొక్క సౌకర్యార్థము ఇవి ఏర్పాటైనటువంటి ఈ 6 బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇందుకు గతంలో ఎన్నోసార్లు నేను స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి ఎన్నో విన్నపాలు చేశాను. ఏ విన్నపం అంటే మరొక 10 బస్సులు కనీసము అత్యవసరంగా ఏర్పాటు చేసే అవసరం ఉంది. ఏపీలో పోలీసుల డ్రోన్లు పేకాట ఆడుతున్న వారిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఆరు బయట జూదం ఆడేవారు, మద్యం తాగేవారిపై డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టారు. డ్రోన్ విజువల్స్లో ఉన్న వారి జాడ కనుక్కుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా అనంతపురం నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జోదగాళ్లు పరుగులు పెట్టిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఇటీవల అక్కినేని నాగార్జున హై అండ్ కార్ టయోటా లెక్సస్ను కొనుగోలు చేశారు. ఆ కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కు వచ్చి ఫోటోలు దిగి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. స్టార్ హీరో ఆర్టీఏ ఆఫీస్లో కనిపించడంతో నాగార్జునతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. హైదరాబాద్ నగర శివారు మణికొండ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఈ అపార్ట్మెంట్లోని 9వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో 3 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. ఫ్లాట్లో వెలిగించిన దీపం కింద పడటంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. అపార్ట్మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ తాతారావు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ విషయంలో ఈ అవార్డు దక్కినట్టు తెలిపారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి నిమిత్తం 10 లక్షల రూపాయల రివార్డును ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం కాయకల్పలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. కాయకల్పలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికి ఎంతోమంది శ్రమ ఉంది. దీంట్లో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్, అలాగే హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది, వీళ్ళందరి కృషి ఉంది. దీంట్లో ప్రథమ ప్రైజ్ రావడానికి వాళ్ళందరికీ కూడా, మా శానిటేషన్ సిబ్బందికి, మా శానిటేషన్ సూపర్వైజర్స్కి, మా సెక్యూరిటీ సిబ్బందికి, మా స్టాఫ్ నర్సులకి, మా డాక్టర్స్ అందరికీ, అలాగే మా స్టాఫ్ నర్సులందరికీ, ఇతర స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదేంటంటే మా మీద ఈ అవార్డు రావడం కాదు, మాకు ప్రథమ స్థానం, మా మీద బాధ్యత పెరిగింది. దీనివల్ల మా ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. నిన్న ప్రథమ ప్రైజ్ రావడంతో సార్ కూడా అదే అన్నారు మాతోటి, మా మీద బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పి. ప్రథమ స్థానం వచ్చినందుకు మాకు దక్కిన అవార్డులో వచ్చిన ప్రైజ్ మనీ కూడా హాస్పిటల్కి కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి దాన్ని ఖర్చు పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రజలందరికీ కూడా వైద్యపరంగా పూర్తి స్థాయిలో మేము అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మా పాలనలో విప్లవాత్మక అడుగులు పడ్డాయన్న మాజీ సీఎం జగన్. చంద్రబాబు పాలనలో అవన్నీ వెనక్కి వెళ్లాయంటూ ఆవేదన. ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించొద్దు, రైతులకు సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు, పరుగులు పెడుతున్న పేకాట మద్యం బాబులు. తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం, పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.